అధికారులు చెబితే వినడం లేదని రైతుల వద్దకే అధికారులను తీసుకెళ్లి పని చేయించి శభాష్ అనిపించుకున్నారు మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్. భూములు కోల్పోతున్న రైతుల పోడు భూముల సర్వేను వెంటనే చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. సర్వే అధికారులు పని మొదలు పెట్టే వరకు అక్కడే ఉండి రైతుల పట్ల మానవత్వం చాటుకున్నారు ఎమ్మెల్యే శంకర్ నాయక్. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గ్రామంలో జరుగుతున్న పోడు భూముల సర్వేను అధికారులతో కలిసి ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రారంభించారు. పోడు భూముల సర్వే చేయాలని అధికారులను ఎన్ని మార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోవడంతో ఎమ్మెల్యేనే డైరెక్ట్ గా రంగంలోకి దిగారు. రైతుల భూములలో ఫారెస్ట్ అధికారులు మొక్కలు నాటడం సరైంది కాదని శంకర్ నాయక్ హెచ్చరించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సర్వే చేపట్టి అర్హులైన రైతులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ స్పిరిట్ ను అర్థం చేసుకుంటూ రెవెన్యూ, ఫారెస్ట్, వ్యవసాయ శాఖ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు పోడు భూములపై హక్కుల కల్పనకు ప్రాథమిక రిపోర్టు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే సూచించారు. దీనికి అస్పత్రాలు పదకొండు మంది 50 ఎకరాల చిల్లర ఉన్నాయి. అయితే ఏమైంది ఈసారి ఎన్నుకున్నట్టుండి చెట్లు ఉన్నాయి. ఈత చెట్లు కానీ ఈత చెట్లు కానీ ఎండు ఉన్నాయి. ఈ చెట్లు ఉన్నాయి. అది మనం ఏం చేస్తారు? ఎంతమంది? 11 మంది ఉన్నారు. 50 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు సార్. రోజులు అందరికీ మనిషి 20 గుంటలు 30 గుంటున్నారు సార్. చేపించి పక్కన ఇంతమంది ఉన్నూరు మొత్తం ఊరు వాళ్ళందరూ 11 మంది తీసుకున్నారు. నేను వచ్చినాక పరిష్కారం చేద్దామని చెప్పడం జరిగింది. ఇలా దామరొచ్చ కానీ, ఇలా బుల్లెపల్లి కానీ, నాయకపల్లి కానీ, సీతంపేట కానీ కొన్ని విలేజ్లు కొన్ని సమస్యలు ఉన్నాయి మనకు. కాబట్టి తప్పకుండా మనకు ఇప్పుడు ఏదైతే నాకు 11 మంది హక్కు పత్రాలు వచ్చినాయని చెప్పి చూపెట్టడం జరిగిందో ఆ హక్కు పత్రాలతో పాటు మనకు రైతు బంధు కూడా వచ్చిందని అంటున్నారు. దయచేసి మీరు చేయవలసిన ఈ 2-3 రోజులలో చేయవలసిన పని ఏంటంటే రైతు బంధు వచ్చిన స్లిప్ ఒకటి, ఈ పాస్బుక్ల జిరాక్స్ ఒకటి దయచేసి నాకు ఇస్తే నేను కన్జర్వేటర్కి ఒక లెటర్ రాసేసి ఇది తప్పకుండా ఇవ్వాలి, దీనికి ప్రభుత్వమే రైతు బంధు ఇస్తుంది, దీన్ని మీరు నేను చేసేది ఏం లేదు, బలవంతంగా మీరు చెట్లు పెట్టారు, ఆల్రెడీ వాళ్ళు చేసి ఈత చెట్లు కానీ తాటి చెట్లు కానీ ఉన్నాయి, దాని వయస్సు కూడా తెలుస్తుంది, కాబట్టి మీరు ఇబ్బంది పెట్టవద్దు అని చెప్పేసి చేసి తీసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, చేతులెత్తి దండం పెట్టేది ఏంటంటే ఫారెస్ట్ యాక్ట్ చాలా సీరియస్గా ఉంటుంది. ఇప్పుడు ఎవడు ఏ నాయకుడు, ఏ పాలకులు, ఏ ప్రభుత్వాలు చేయని పనులు మన ప్రియతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మనసున్న మహారాజు, జనహృదయ నేత, బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవశ్రీ కల్వకుంట్ల